ఒక మాజీ ప్రధానమంత్రి మనవడు మరియు సిట్టింగ్ ఎంపీ అయిన ఇతను తాను పదవిలో ఉండగా తన ఇంట్లో పనిచేసే అమ్మాయిలు మొదలుకొని పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేసే అమ్మాయిల వరకు దాదాపుగా 3000 మందిని తన ఇష్టం వచ్చినట్టుగా కొడుతూ బలవంతంగా వారిపై అత్యాచారం జరిపాడు. అందుకు సంబంధించిన వీడియో ప్రూఫ్స్ కూడా ఉన్నాయి. కానీ ఈ వీడియోస్లలో అమ్మాయిల ముఖాలు కనబడే విధంగా కర్ణాటక ప్రజలందరూ చూసేలా పెన్ డ్రైవ్లలో కాపీ చేసి మరీ వాటిని ఒక నియోజకవర్గం అంతటా విసిరేసి పారిపోయిన ఆ కీలక వ్యక్తి ఎవరు? ఇంత జరిగినా సరే ఇతన్ని అరెస్టు చేయకుండా ఎందుకు వదిలేశారు? ఇలాంటి విషయాల గురించే ఈ వీడియోలో చెప్పబోతున్నాను. లెట్స్ బిగిన్ అవర్ ఎపిసోడ్. అది ఏప్రిల్ 20, 2024 కర్ణాటకలోని హసన్ పార్లమెంట్ నియోజకవర్గంలోని దాదాపుగా ప్రతి మార్కెట్, షాపింగ్ మాల్స్, గవర్నమెంట్ మరియు ప్రైవేట్ ఆఫీసులలో ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు బైక్లపై వచ్చి పెన్ డ్రైవ్లను విసిరేసి వెళ్ళిపోయారు. ఇది గమనించిన అక్కడి ప్రజలు వాటిని తీసుకొని అందులో ఏదైనా సినిమాకు సంబంధించిన పైరసీ ఉండొచ్చని భావించారు. కానీ ఎవ్వరూ ఊహించిన విధంగా అందులో 2976 వీడియోస్ ఉన్నాయి. ఈ వీడియోలలో తమ నియోజకవర్గపు ఎంపీ అయిన ప్రజ్వల్ రేవన్న బట్టలు లేకుండా నగ్నంగా వివిధ మహిళలపై అత్యాచారం జరుపుతూ పైశాచిక ఆనందం పొందుతున్నాడు. వీరిలో పోలీస్ సిబ్బందితో పాటు వివిధ ప్రభుత్వ కార్యాలయాలు మరియు తన ఇంట్లో పనిచేసే పని మనుషులు సైతం ఉన్నారు. వీరు తమను వదిలేయమంటూ ప్రజ్వల్ను 2 చేతులు జోడించి మరీ వేడుకుంటున్నారు. కానీ అతను మాత్రం వారిని కొడుతూ బలవంతంగా వారిపై అత్యాచారం జరుపుతూ రాక్షసుడిలాగా నవ్వుతున్నాడు. ఈ వీడియోస్ బయటికి వచ్చిన వెంటనే ప్రజ్వల్ కార్యాలయ సిబ్బంది పోలీస్ స్టేషన్కి వెళ్లి తమ ఎంపీపై ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు AI టెక్నాలజీతో డీప్ ఫేక్ వీడియోస్ని క్రియేట్ చేసి ఏప్రిల్ 26న జరగబోయే పార్లమెంట్ ఎన్నికల్లో ఆయన్ను ఓడించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. దాంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని నిందితుల్ని పట్టుకునే పనిలో నిమగ్నమయ్యారు. ఆ మరుసటి రోజు నుండే అవన్నీ ఫేక్ వీడియోస్ అని పుకార్లు సృష్టించడం మొదలుపెట్టారు. కానీ ఈ వీడియోలలో ప్రజ్వల్ ఇంట్లోని వస్తువులు మరియు ఫర్నిచర్ చాలా స్పష్టంగా కనబడుతున్నాయి. దాంతో ప్రజలు ఆ వీడియోలన్నీ నిజమేనని భావించారు. కానీ ప్రజ్వల్ రేవన్న ఇవేమీ పట్టించుకోకుండా ఎన్నికల ప్రచారానికి బయలుదేరాడు. ఈ ప్రచారంలో తాను ఎంపీగా గెలిస్తే మహిళా రక్షణకే పెద్దపీట వేస్తానని ప్రగల్భాలు పలికాడు. ఎన్డీఏ కూటమి అభ్యర్థి మరియు మాజీ ప్రధాని HD దేవేగౌడ మనవడైన తనపై కొంతమంది కాంగ్రెస్ కార్యకర్తలు ఇలా ఫేక్ వీడియోస్ క్రియేట్ చేశారని ఆరోపించారు. కానీ ఎన్నికలు జరిగిన మరుసటి రోజే అంటే ఏప్రిల్ 27న ప్రజ్వల్ రహస్యంగా జర్మనీకి పారిపోయాడు. ఇలా పారిపోయిన మరుసటి రోజే ప్రజ్వల్ ఇంట్లో పనిచేసే 47 ఏళ్ల మహిళ హోలే నర్సీపూర్ పోలీస్ స్టేషన్లో ఈ విధంగా కంప్లైంట్ ఇచ్చారు. నేను గత 2 సంవత్సరాల నుండి ప్రజ్వల్ రేవన్న ఇంట్లో పని మనిషిగా చేస్తున్నాను. వారి ఇంటికి వెళ్ళినప్పుడు అక్కడే పనిచేస్తున్న మరో 5 మహిళలు ప్రజ్వల్ ఇంటికి వచ్చినప్పుడు అతనితో చాలా జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. మొదట్లో అతను కూడా నన్ను ఏమీ అనేవాడు కాదు. కానీ 2 నెలల తర్వాత మానసికంగా, శారీరకంగా వేధించడం ప్రారంభించాడు. తన ఇష్టం వచ్చినట్టుగా బూతులు మాట్లాడుతూ నాపై పలుమార్లు అత్యాచారం జరుపుతూ వీడియో రికార్డ్ చేశాడు. ఇదే విషయాన్ని ప్రజ్వల్ రేవన్న తండ్రి మరియు హోలే నర్సీపూర్ ఎమ్మెల్యే అయిన HD రేవన్నకు చెప్పగా అతను తన కొడుకును నిందించాల్సింది పోయి నాపైనే దుర్భాషలాడుతూ దాడి చేశాడు. అయినా సరే పొట్టకూటి కోసం వచ్చిన నేను నా కూతుర్ని చదివించడం కోసం ఇవన్నీ మౌనంగా భరిస్తూ వచ్చాను. కానీ ఒకరోజు నా కోసం ప్రజ్వల్ ఇంటికి వచ్చిన నా కూతురుపై కూడా అతను కన్నేశాడు. ఎలాగోలా నా కూతురు మొబైల్ నంబర్ తీసుకొని ఆమెకు వీడియో కాల్స్ చేస్తూ వేధించడం ప్రారంభించాడు. దాంతో నేను అతని ఇంట్లో పని మానేసి అతని నంబర్ని బ్లాక్ చేయించాను. ఇన్నాళ్ళు పోలీస్ కంప్లైంట్ ఇస్తే నా పరువు పోతుందని భయపడ్డాను. కానీ పెన్ డ్రైవ్ ద్వారా లీక్ అయిన వీడియోస్లో నా వీడియో కూడా ఉంది. అందుకే ప్రజ్వల్తో పాటు అతని తండ్రిపై కూడా కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా కోరారు. దాంతో పోలీసులు తండ్రి కొడుకులు ఇద్దరిపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. అదే రోజు రాష్ట్ర మహిళా కమిషన్ చైర్మన్ అయిన నాగలక్ష్మి చౌదరి గారికి ఆ వీడియోస్ ఉన్న పెన్ డ్రైవ్ అందింది. వీటిని చూసిన తర్వాత ఆమె కర్ణాటక ముఖ్యమంత్రి అయిన సిద్ధరామయ్యకు లేఖ రాస్తూ ఈ దుర్ఘటనపై వెంటనే చర్యలు తీసుకోవాల్సిందిగా కోరారు. దాంతో సిద్ధరామయ్య ప్రభుత్వం 18 మంది సీనియర్ పోలీస్ అధికారులతో సిట్ను ఏర్పాటు చేసింది. ఈ బృందానికి నాయకత్వం వహించాల్సిందిగా అడిషనల్ DGP మరియు CID చీఫ్ అయిన విజయ్ కుమార్ సింగ్తో పాటు సీనియర్ మహిళా IPS అధికారులైన సుమన్ మరియు సీమా లత్కర్లను కూడా నియమించింది. అలా ఈ బృందాన్ని 3 విభాగాలుగా ఏర్పాటు చేశారు. వీటిలో మొదటి విభాగం బాధితులందరి వివరాలను నమోదు చేస్తే, రెండవ విభాగం ఈ వీడియోలు నిజమా లేక అబద్ధమా అని నిర్ధారించడానికి
ల్యాబ్ పరీక్షలు నిర్వహించడం మరియు ఐపీని గుర్తించే పనిలో నిమగ్నమైంది. 3వ విభాగం ప్రజ్వల్ రేవన్నతో పాటు ఈ ఉదంతంలో పాల్గొన్న నిందితులందరినీ పట్టుకునే పనిలో నిమగ్నమైంది. అన్నిటికంటే ముందుగా అసలు ఈ వీడియోలను ఎవరు లీక్ చేశారనే దానిపై ఈ బృందం ప్రత్యేక దర్యాప్తును చేపట్టింది. ఎందుకంటే పెన్ డ్రైవ్ను ప్రభుత్వానికో లేదా మహిళా కమిషన్కో ఇచ్చి ఉంటే ఎలాంటి నష్టం జరిగి ఉండేది కాదు. కానీ ఇలా ప్రజలందరికీ వారి ముఖాలు కనబడే విధంగా బహిర్గతపరచడం వల్ల ఆయా మహిళలు సమాజంలో తలెత్తుకుని తిరగలేరు. వీరిలో చాలామంది తమకు ఆత్మహత్య శరణ్యమని చెబుతూ మహిళా కమిషన్ని సంప్రదించారు. అందుకే ముందుగా వీడియోస్ని లీక్ చేసిన వారిని పట్టుకునేందుకు విచారణ చేపట్టింది. ఈ విచారణలో వీరికి తెలిసిన విషయం ఏమిటంటే ప్రజ్వల్ రేవన్న దగ్గర గత 15 ఏళ్ల నుండి కార్తిక్ అనే వ్యక్తి డ్రైవర్గా పనిచేస్తున్నాడు. ప్రజ్వల్ చేసే ప్రతి అక్రమ వ్యాపారం గురించి ఇతనికి తెలుసు. అలాగే ప్రజ్వల్ ఏదైనా భూమిని అక్రమంగా సంపాదిస్తే దానిని ముందుగా ఇతని పేరు మీదుగా రిజిస్ట్రేషన్ చేయించి డాక్యుమెంట్స్ అన్నీ తన వద్దే ఉంచుకునేవాడు. అవసరమైనప్పుడు ఆ భూమిని అమ్మి డబ్బు తీసుకునేవాడు. అయితే కార్తిక్ ప్రజ్వల్కి తెలియకుండా 2013లో 16 ఎకరాల భూమిని కొనుగోలు చేశాడు. 10 ఏళ్ల తర్వాత ఈ విషయం తెలుసుకున్న ప్రజ్వల్ ఆ భూమిని తన కుటుంబం నీ పేరు మీదుగా రిజిస్ట్రేషన్ చేసిందని ఆ భూమిని అమ్మి డబ్బు ఇవ్వాల్సిందిగా కోరాడు. కానీ డ్రైవర్ మాత్రం అది నేను కష్టపడి కొనుక్కున్న భూమి అని, దానికి సంబంధించిన ప్రతి డాక్యుమెంట్ తన వద్ద ఉన్నాయని వాదించాడు. కానీ ప్రజ్వల్ డబ్బు కావాల్సిందేనని పట్టుబట్టాడు. దాంతో కార్తిక్ అతని వద్ద ఉద్యోగం మానేశాడు. అప్పటి నుండి ప్రజ్వల్ అతన్ని చంపేస్తానని బెదిరిస్తూ ఇంటికి వచ్చి అతని భార్యపై కూడా దాడి చేశాడు. అయితే కార్తిక్ తాను ఉద్యోగం చేస్తున్నప్పుడే ప్రజ్వల్కి సంబంధించిన ఒక ముఖ్యమైన సమాచారాన్ని కనుగొన్నాడు. అదే ప్రజ్వల్ మొబైల్లోని దాదాపుగా 3000 మంది అమ్మాయిలకు సంబంధించిన అత్యాచార వీడియోలు. ఈ వీడియోలతోనైనా ప్రజ్వల్ని బ్లాక్మెయిల్ చేయొచ్చని భావించిన అతను వాటన్నింటినీ తన పెన్ డ్రైవ్లోకి కాపీ చేసుకున్నాడు. కానీ ఉద్యోగం మానేసిన తర్వాత వీటి గురించి బయటపెట్టకుండా తనకు ప్రాణహాని ఉందని చెబుతూ కోర్టును ఆశ్రయించాడు. ఇక్కడే అతను ఏ మంజు అనే న్యాయవాదిని కలుసుకున్నాడు. ఇతను 2019లో ప్రజ్వల్ ఎంపీగా పోటీ చేసినప్పుడు అతడు సమర్పించిన ఆస్తుల డిక్లరేషన్ తప్పు అని కోర్టులో కేసు వేశాడు. దాంతో కోర్టు ప్రజ్వల్ ఎన్నికల్లో పాల్గొనకుండా స్టే విధించింది. కానీ అతను తన పలుకుబడిని ఉపయోగించి ఈ కేసు నుండి బయటపడి మరీ ఎంపీగా గెలుపొందాడు. దాంతో ఈ కేసులో పోరాడిన ఏ మంజు సైతం ప్రజ్వల్తో చేతులు కలిపి జేడీఎస్లో చేరాడు. దాంతో కార్తిక్ 2019లో ప్రజ్వల్పై పోటీ చేసి ఓడిపోయిన బీజేపీ అభ్యర్థి దేవరాజగౌడను ఆశ్రయించాడు. ఈ సమయంలోనే అతను తన వద్ద ఉన్న వీడియోస్ గురించి సమాచారం అందించాడు. కానీ వాటిని షేర్ చేయకుండా నేరుగా కోర్టులోనే సమర్పిస్తానని చెప్పాడు. అయితే ఈ విషయాన్ని ముందుగానే తెలుసుకున్న ప్రజ్వల్ వారికంటే ముందే కోర్టుకు వెళ్ళి కొంతమంది వ్యక్తులు నాపై డీప్ ఫేక్ వీడియోస్ని క్రియేట్ చేసి తన రాజకీయ భవిష్యత్తును దెబ్బతీయాలనుకుంటున్నారని బెంగళూరు హైకోర్టును ఆశ్రయించాడు. దాంతో హైకోర్టు ఈ వీడియోస్ని ఎట్టి పరిస్థితుల్లోనూ విడుదల చేయవద్దని 86 మీడియా సంస్థలు, వివిధ వెబ్సైట్లు కార్తిక్ మరియు దేవరాజ గౌడలపై కూడా స్టే విధించింది. దాంతో ఆ వీడియోస్ని మీడియాకు చూపించే అవకాశం కూడా లేకుండా పోయింది. అందుకే దేవరాజ గౌడ కార్తిక్ని పిలిచి ఆ పెన్ డ్రైవ్ని తనకి ఇస్తే నేను నేరుగా వెళ్ళి ఆ వీడియోస్ అన్నింటినీ జడ్జి గారికి చూపిస్తాను, అప్పుడు మనకు న్యాయం జరగవచ్చు అని నమ్మించాడు. దాంతో వేరే గత్యంతరం లేక కార్తిక్ ఆ వీడియోస్ని కాపీ చేసి దేవరాజకి అందించాడు. ఇలా దేవరాజే జడ్జిని కలవడానికి అనేక ప్రయత్నాలు చేశాడు. కానీ కుదరలేదు. ఇదిలా కొనసాగుతుండగానే 2023 సెప్టెంబర్లో జేడీఎస్ అధికార పార్టీ అయిన కాంగ్రెస్తో పొత్తు విభేదించుకొని బీజేపీతో పొత్తు కుదుర్చుకుంది. బీజేపీ కర్ణాటకలోని మొత్తం 28 లోక్సభ స్థానాలలో 3 స్థానాలను జేడీఎస్కు కేటాయించింది. వీటిలో ఒక స్థానం ప్రజ్వల్ రేవన్నది. ఈ సంఘటన దేవరాజకి మరింత కోపం తెప్పించింది. దాంతో ఆయన కర్ణాటక బీజేపీ అధ్యక్షుడైన యడ్యూరప్పకు లేఖ రాస్తూ జేడీఎస్ అభ్యర్థి అయిన ప్రజ్వల్ ఎంతోమంది అమ్మాయిలపై బలవంతంగా అత్యాచారం జరిపాడు, అందుకు సంబంధించిన వీడియో ప్రూఫ్స్ కూడా నా వద్ద ఉన్నాయి. అంతేగాక ఈ వీడియో కాపీస్ కాంగ్రెస్ వద్ద కూడా ఉన్నాయి. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ వీటిని ఒక అస్త్రంగా వాడుకొని మన పార్టీని దెబ్బతీసే అవకాశం ఉంది. అందుకే ప్రజ్వల్ రేవన్నకు కేటాయించిన ఎంపీ స్థానాన్ని రద్దు చేయవలసిందిగా కోరారు. కానీ యడ్యూరప్ప ఆఫీస్ నుండి ఎలాంటి స్పందన రాలేదు. దాంతో ఆయన కర్ణాటకలోని పలువురు సీనియర్ నాయకులకు సైతం లేఖలు రాశారు. కానీ ఎవ్వరూ కూడా దీనిపై నోరు మెదపలేదు. దాంతో దేవరాజగౌడ మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసి తన వద్ద ప్రజ్వల్ రేవన్నకు సంబంధించిన కీలక ఆధారాలు ఉన్నాయని, అతను ఎంపీగా పోటీ చేయడానికి ఏమాత్రం అర్హుడు కాదని వాదించాడు. ఈ సమావేశం తర్వాత
డ్రైవర్ కార్తిక్ దేవరాజే తన స్వార్థం కోసం ఈ వీడియోలను వినియోగించే అవకాశం ఉందని, అందుకే వాటిని తనకు తిరిగి ఇవ్వాల్సిందిగా కాల్ చేశాడు. కానీ దేవరాజే నుండి ఎలాంటి స్పందన రాలేదు. ఆ తర్వాత కొన్ని రోజులకే, అంటే ఏప్రిల్ 20వ తేదీన కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు బైక్లపై వచ్చి హసన్ నియోజకవర్గం అంతటా ఈ పెన్ డ్రైవ్లను విసిరేసి పారిపోయారు. అందుకే ఈ వీడియోను లీక్ చేసింది దేవరాజే అనే అనుమానంతో ముందుగా అతన్ని అదుపులోకి తీసుకున్నారు. కానీ అతను మాత్రం ఈ విషయం గురించి తనకు ఏమీ తెలియదని, ఒకవేళ వాటిని లీక్ చేస్తే అది నా పార్టీకే నష్టం, అలాంటిది నేనెందుకు లీక్ చేస్తాను, కార్తిక్ తనని కలవడానికి వచ్చినప్పుడు ఈ కాపీ వేరే ఎవరికైనా ఇచ్చావా అని అడిగితే అతను కొంతమంది కాంగ్రెస్ లీడర్లకు ఇచ్చానని చెప్పాడు. మరి కాంగ్రెస్ లీడర్సే ఈ పని చేసుండొచ్చు కదా అని సమాధానమిచ్చారు. అయితే డ్రైవర్ కార్తిక్ మాత్రం నేను దేవరాజకి తప్ప వేరే ఎవ్వరికీ ఇవ్వలేదని, ఈ విషయం గురించి కనీసం తన భార్యకు కూడా తెలియదని ఆరోపిస్తున్నారు. అయితే పార్లమెంటు ఎన్నికలు ముగిసిన మరుసటి రోజే ఒక మహిళ హసినపుర పోలీస్ స్టేషన్లో దేవరాజే గౌడ తనపై పలుమార్లు అత్యాచారం జరిపాడని ఆరోపిస్తూ కంప్లైంట్ ఇచ్చారు. దాంతో కర్ణాటక పోలీసులు ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు. కోర్టులో హాజరుపరిచిన తర్వాత బయటికి వస్తూ ఆయన మీడియాతో ఈ విధంగా మాట్లాడారు. ప్రస్తుత కర్ణాటక డిప్యూటీ సీఎం అయిన డీకే శివకుమార్ ఈ పెన్ డ్రైవ్లను సర్క్యులేట్ చేసి అలా చేయించింది కుమారస్వామి గారేనని కోర్టులో సాక్ష్యం చెప్పమన్నారు. ఇలా చెబితే నీ ప్రాణాలు సురక్షితంగా ఉండడంతో పాటు నీకు 100 కోట్లు బహుమతిగా ఇప్పిస్తామని ఆశ చూపారు. కానీ నేను అందుకు అంగీకరించలేదు. ఈ వీడియోలు లీక్ చేస్తే ప్రజ్వల్ రేవన్నకు ఎలాంటి నష్టం జరగకపోగా అందులో ఉన్న అమ్మాయిల జీవితాలు నాశనమవుతాయని, అందుకే వాటిని లీక్ చేయవద్దని వేడుకున్నాను. దాంతో శివకుమార్ నా వద్దకు రాయబారులుగా పలువురు కాంగ్రెస్ నేతలను పంపించాడు. అయినా సరే నేను ఒప్పుకోలేదు. అందుకు నాపై ఇలా తప్పుడు అత్యాచారం కేసును బనాయించారు. ఒక న్యాయవాది అయినా నా పరిస్థితి ఇలా ఉంటే ఆ వీడియోలో ఉన్న అమ్మాయిలంతా ఎలాంటి పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ లేని నిరుపేద కుటుంబాలకు చెందినవారు. అలాంటి వారికి ఇంకా ఏం న్యాయం జరుగుతుంది అని ప్రశ్నించారు. ఈ విషయం గురించి బీజేపీ అధ్యక్షుడైన యడ్యూరప్పను ప్రశ్నించగా ఈ సంఘటన కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో జరిగిందని, అందువల్ల రాష్ట్ర ప్రభుత్వమే దీనిపై చర్యలు తీసుకోవాలని చెబుతున్నారు. అలాగే ప్రజ్వల్కు ఎంపీ టికెట్ను తాము కేటాయించలేదని, కేవలం జేడీఎస్కు మాత్రమే 3 సీట్లు కేటాయించామని, ఆ పార్టీ ఎవరికి టికెట్ ఇచ్చుకుంటుందో వారిపై ఆధారపడి ఉంటుందని పలువురు బీజేపీ నేతలు సైతం వ్యాఖ్యలు చేశారు. ఇదే విషయాన్ని ఒక ఇంటర్వ్యూలో మోదీ గారిని ప్రశ్నించగా ఈ విషయంలో ప్రజ్వల్ రేవన్నపై చర్యలు తీసుకోవడంలో కర్ణాటక ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని, కానీ తమ పార్టీ ఎట్టి పరిస్థితుల్లో ఇలాంటి నేరగాలను విడిచిపెట్టదని వ్యాఖ్యానించారు. ఇలా ఒక పార్టీ మరో పార్టీపై నిందలు వేస్తూ రాజకీయ హైడ్రామాను సృష్టిస్తున్నారు. ఏదేమైనా సరే ఒక ఎంపీ పదవిలో ఉండి ప్రజల్ని సంరక్షించాల్సిన నాయకుడే ఆడపిల్లల జీవితాలతో చెలగాటమాడటం ఒకెత్తైతే, అదే ఎంపీ పదవి కోసం వారందరి ముఖాలు బహిర్గతపరిచి అవమానించడం మరో ఎత్తు. దేశమంతటా ఇలాంటి చర్చలు కొనసాగుతుంటే ప్రజ్వల్ రేవన్న మాత్రం తాను ముఖ్యమైన పని మీద మాత్రమే జర్మనీకి వచ్చానని, త్వరలోనే భారత్కు తిరిగి వస్తానని ట్వీట్ చేశాడు. ఒకవేళ అతను ఎంపీగా గెలిస్తే నేరం రుజువయ్యేంత వరకు పదవిలోనే కొనసాగుతాడు. కానీ ఇలాంటి కేసులు మన దేశంలో త్వరగా పరిష్కారం అవుతాయని ఖచ్చితంగా చెప్పలేం. వీటి విచారణ కొన్నాళ్ల పాటు కొనసాగవచ్చు. మరి ప్రజ్వల్ రేవన్న విషయంలో అతనికి ఏ పార్టీ సపోర్ట్ చేస్తుందని మీరు భావిస్తున్నారు? మీ విలువైన అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ చేయండి. మన వీడియోస్ని చాలామంది సెలెక్ట్ చేసుకొని ఎక్కువసేపు చూస్తున్నారు, కానీ మీరు లైక్ చేయకపోవడం వల్ల వీడియోస్ కొత్త వారికి రీచ్ అవ్వడం లేదు. ఒక వీడియో చేయడానికి నాకు దాదాపుగా 18 గంటలు టైం పడుతుంది. సో మీరు లైక్ చేస్తేనే నా కష్టానికి ప్రతిఫలం ఉంటుంది. సో ఒక 5000 లైక్స్ ఇచ్చి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను.